పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్ శాల. నమస్తే సుధీర్ గారు. నమస్తే మ్యామ్. సుధీర్ గారు, ఒక అమ్మ తన పిల్లలకి ఏం కావాలో చూసుకుంటుంది. వాళ్ళకి ఏం అవసరమో తను గుర్తిస్తది. భర్తకి ఏం కావాలి, ఏమి ఇవ్వాలి, ఎక్కడ ఏది సర్ది పెట్టాలి, ఎప్పుడు ఆయన ఎలా ఉంటారు, దానికి తగినట్టు ఎలా ఉండాలి, ఇలాంటివి ఉంటాయి. అత్తమామలుంటే వారికి చేయాల్సింది. కానీ పెళ్ళై వచ్చేసి తనకి పిల్లలున్నా కూడా పుట్టింటి వైపు ఉండే ఆలోచన పుట్టింటి వైపు. అవును. అమ్మా నాన్నకి ఏం చేయాలి, నాతో పుట్టిన వాళ్ళకి నేను ఏం చేయగలుగుతాను అంటే తన చుట్టూ ఉన్న సమాజం గురించి, తన రిలేషన్ గురించి నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది. తన ఆలోచనలు మొత్తం వాళ్ళ మీదే ఉంటుంది. తనే అమ్మ కదా. 200% అండి. అలాంటి అమ్మకి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి కదా. తను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది, దాన్ని అసలు ఎలా గుర్తిస్తారు, ఎవరు గుర్తిస్తారండి? గుర్తిస్తున్నారా? లేదనే చెప్పాలి. లేదని చెప్పాలి కదా. లేదనే చెప్పాలి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తించాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఆనందంగా ఉంటే, నాతో నేను సంతోషంగా ఉంటే నా భార్య నేను సంతోషంగా చూసుకోగలుగుతాను, నా పిల్లలు నేను సంతోషంగా చూసుకోగలుగుతాను. లేదా నాతో నేను ఆనందంగా లేకపోతే, నాలో ఏదో గుండెల్లో రగిలే బాధ అలాగే ఉండిపోతే ఆటోమేటిక్గా వాళ్ళని ఎలా చూడగలుగుతాను? ఈరోజు చాలామంది మదర్స్గా ఉన్న చాలామంది లోపల గుండెల్లో వేదన పెట్టుకొని పైన ఒక కవర్ లాగా కుటుంబాన్ని నవ్విస్తూ వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి లోపల మాత్రం కుల్లి, అంటే నేను ఇంకా దారుణంగా చెప్పకూడదు, అంత క్షోభ అనుభవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సారీ టు సే దిస్. ఎందుకనేది నేను సూపర్ మామ్ అనే ప్రోగ్రాంలో నేను చాలామంది ఆడవాళ్ళతో మాట్లాడుతుంటే, సార్ నాకంటూ ఒక జీవితం ఉంటుంది, ఇంకా పెళ్ళైన తర్వాత కేవలం కుటుంబానికే నా జీవితం అంకితం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదేదో సినిమాలో చెప్పినట్టు అంతా వాళ్ళు ఉన్నారు తప్ప నాకంటూ లైఫ్ కనపడట్లేదు అలా అని చెప్పి మదరు తన గురించి ఎక్కువ ఆలోచించడం కంటే తను టైంకి ఉదయాన్నే అందరు తిన్న తర్వాతే తను తింటుంది. ఈరోజు భారతదేశంలో ఉండే ప్రపంచంలో ఉండే ఏ మదరైనా చూడండి, మొత్తం పిల్లలకి ఫుడ్ అందరికంటే ముందు లేస్తుంది, మొత్తం వాళ్ళందరికీ చేసి పెట్టేసి వాళ్ళందరూ తినేసిన తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత ఎక్కడో ఉదయం 10:30కో 11కో తనకంటూ చూసుకుంటుంది. నిజంగా తనే స్వార్థంగా చూసుకోవాలనుకుంటే వాళ్ళు తిన్న ఫస్ట్ తినేసి తర్వాత మీరు తినడానికి పెట్టచ్చు. కానీ అందరి అవసరాలు తీర్చి తర్వాత తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఒక తల్లి మాత్రమే. అందరి అవసరాలు తీరుస్తున్నప్పుడు ఆ అవసరాలు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు కనుక ఈ తల్లిని ఆ టైంలో గుర్తించగలిగితే ఇంకా తల్లి ఇంకా 100 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది, ఇంకా 100 రెట్లు ఎక్కువ ఆనందంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం మిస్ అవుతున్నాం అంటే, నేను దీనికి అగెయిన్స్ట్ కాదు, కానీ కేవలం ఒక్కరోజు ఏదో అదైనా చేస్తున్నారు, నిజంగా దానికి సంతోషమే. ఆ మదర్స్ డే రోజు, ఫాదర్స్ డే రోజు మనం గుర్తించి ఆ రోజు మాత్రమే స్పెషల్గా గుర్తించే బదులు, ఇప్పుడు నాకు ఆ రోజు 100% గుర్తించేదానికంటే రోజు ఒక్కొక్క శాతం గుర్తిస్తూ ఉంటే 365 రోజులు నేను ఆనందంగా ఉంటాను కదా. ఖచ్చితంగా. ఆ ఎలా గుర్తించాలనే విషయానికి నేను చెప్తాను. ఫస్ట్ తల్లి ఏం కోరుకుంటుందంటే, తనకంటూ ఎవరన్నా వచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే 2 గంటల పాటు వంట చేసి వచ్చిన తర్వాత 2 గంటలు కష్టపడి, మ్యామ్ కిచెన్లో వంట చేయడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్, 200% చెప్తాను. ఎందుకంటే నేను వంట చేస్తాను కాబట్టి ఆ 2 గంటల పాటు ఆనియన్ కట్ చేసిన దగ్గర నుంచి వంట వండేదాకా ప్రతి ఒక్కటి కష్టం. ఆ 2 గంటలు పని చేసిన తర్వాత నేరుగా భర్త వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేసి కామ్గా వెళ్ళిపోయాడు అనుకోండి, ఏదో డ్యూటీ లాగా చేసినట్టు ఉంటుంది. ఆ తినే 2 ముద్దలు తినే టైంలో ఈరోజు గుత్తొంకాయ చాలా బాగా చేశారు సార్, నిజంగా వంట నీ చేయి తగిలితే ఆ వంటకే రూపం వస్తుందని చెప్తే ఆ ఒక్క నిమిషం తన ఆనందం ఎలా ఉంటుంది? 2 గంటల కష్టాన్ని మర్చిపోతుంది. ఫస్ట్ ఇక్కడ వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, నాకు ఇప్పటికీ 90 సిరీస్ అని ఒకటి వచ్చింది. అవునండి, 90 సిరీస్ అసలు నిజంగా ఒక అమ్మ పడే వేదన ఏంటో చాలా బాగా చూపించారు. చాలా చాలా బాగా. అవునా? వాసుకి గారు అసలు ఎక్సలెంట్, అసలు నెక్స్ట్ లెవెల్. ఆవిడ క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు ఆవిడ ఎందుకు ఆ రోజు ప్రతిరోజు ఉప్మా చేస్తారనే దానికి వీళ్ళెవ్వరికి అర్థం కాల, కానీ 10 నిమిషాలు తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంతో ఆ రోజు ఆ తండ్రికి అర్థమైంది, నేను ఇంత కష్టపడేది నేను చేసి పెట్టిన తినకుండా వెళ్ళిపోతే నాకు బాధగా ఉంటుంది. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను ఏదైతే చేశానో దాన్ని వాళ్ళు మనస్ఫూర్తిగా తీసుకుంటే అదే ఫస్ట్ తను ఎక్స్పెక్ట్ చేశాను. అంటే నేను చేసే పనిని గుర్తించడమే ఆమె చేసే ఎక్స్పెక్టేషన్. ఫస్ట్ పాయింట్ గుర్తించడం అంటే ఏంటి? ఇంటికి వచ్చాక ఆవిడ చాలా క్లియర్గా దాంట్లో నాకు ఇప్పటికీ అంతకంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పాల్సి వస్తుంది. మీరు వదిలేసిన బట్టలు మళ్ళీ రాత్రి కల్లా బీరువాలోకి వస్తున్నాయంటే, మడతేసి ఇస్త్రీ చేసి మళ్ళీ బీరువాలోకి వస్తున్నాయంటే, అది ఏ రోజైతే తల్లిని నిజంగా నేను బట్టలన్నీ ఇక్కడ పడేసి వెళ్ళిపోతే నువ్వు సాయంత్రానికి ఎంత బాగా చేసావు, నిజంగా సూపర్ అని ఆ గుర్తించడమే ఫస్ట్ తల్లి ఎక్స్పెక్ట్ చేసేది. కానీ ఈ రోజుల్లో ఎప్పుడు గుర్తిస్తామంటే సంవత్సరానికి ఒక్కసారి గుర్తిస్తున్నాం.
అదొక్కటి కాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి మదర్ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది గుర్తించడం. ఆ గుర్తింపు అంటే నువ్వేదో సమాజంలో తీసుకెళ్ళి సన్మానించి ఇది చేయడం కాదు. సాయంత్రం వచ్చాక Yes. ఈరోజు ఆఫీస్ అంతా బాగా జరిగింది, ఈరోజు అసలు నువ్వు లంచ్ బాక్స్ చాలా బాగా పెట్టించావు అని ఒక్క గుర్తింపు స్టేట్మెంట్ ఇస్తే ఆ తల్లి ఆ రోజు మనస్ఫూర్తిగా ఉంటుంది. పడ్డ కష్టం, పడ్డ శ్రమ అంతా కూడా మర్చిపోతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? మీరు ఒక మదర్గా మీరు ఒప్పుకుంటారా లేదా మ్యామ్? 100% ఒప్పుకుంటానండి. నేను ఒక మదర్, నాకు మా మదర్ ఇంట్లో ఉంటారు. Hmm. కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే సుధీర్ గారు, నేను ఇంతవరకు ఎప్పుడూ చెప్పలేదు, ఓపెన్గా చెప్తున్నా. మార్నింగ్ వస్తాను, నేను ఈవినింగ్ ఒక 7:30, 8, ఒక్కొక్క రోజు 6 అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు నేను ఆవిడతో కూర్చోవాలి. అంతే. అదొక్కటే ఆవిడ నన్ను ఎక్స్పెక్ట్ చేసేదండి. వేరే ఇంకా ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు. అంతే. జస్ట్ నేను ఒక్క 10 నిమిషాలు కూర్చొని ఎలా ఏంటమ్మా జరిగిందమ్మా, ఏంటి ఇది. ఏంటి సంగతులు, ఆ, అంతే. లేకపోతే నేను ఆఫీస్లో ఇట్లా ఉన్నాను, అట్లా ఉన్నాను, ఇది జరిగింది, అది జరిగింది. ఈ 10 నిమిషాల కోసమే ఆవిడ డే అంతా వెయిట్ చేస్తూ ఉంటుందండి. ఫ్యాంటాస్టిక్. సో ఫస్ట్ నేను చెప్పిన ఐడెంటిటీ, సెకండ్ మీరు చెప్పిన టైం. టైం. ఇక్కడ ఏమవుతుందంటే ఇంటికి రాగానే, అంటే నేను కష్టపడట్లేదని నేను చెప్పట్లేదు. ఇప్పుడు భర్త కానీ పిల్లలు కానీ స్కూల్ ఎవరి నుంచి వచ్చాను, ఎవరి పాటికి వాళ్ళు, ఎస్, అందరు ఎవరి కష్టం వాళ్ళకు ఉంది కదా. ఎవరి కష్టం వాళ్ళకు ఉంది. కానీ అదే విధంగా తల్లి కష్టాన్ని తక్కువ చేయకుండా ఆ తల్లితో కూర్చొని, మ్యామ్ అది ఇట్స్ నాట్ ఈజీ జాబ్, ఆ టైంలో వాళ్ళతో కూర్చొని మీరు గడిపే ఆ సమయం Yes. అది మొత్తం మర్చిపోతారు మ్యామ్. అందుకే చాలామంది చెప్తుంటారు రోజు వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ కనుక ఉదయాన్నే చాలా సినిమాల్లో కూడా నాకు చాలా ఇష్టమైన థింగ్ ఏంటంటే, రోజు ఉదయాన్నే వైఫ్ లేచే టైంకి ఒక హస్బెండ్ కనుక లేచి ఒక కాఫీ కల్పిస్తే ఇంకా వాళ్ళ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. బాండ్ పేపర్ రాస్తారు. వైఫ్ లేచే టైం కానీ వైఫ్కి స్పెషల్గా హస్బెండ్ ఒక్క కాఫీ కల్పించి డిస్కషన్లో కూర్చుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నాకున్న సమయంలో నేను ఎప్పుడైనా చేయగలిగింది అదొక్కటే మా ఆవిడ. సూపర్ అండి, సూపర్. అదొక్కటే. నాకు ఒకళ్ళు రోజు కుదరకపోవచ్చు, కానీ ఉన్న రోజుల్లో ఎప్పుడైనా తను అక్కడ ఉన్నప్పుడు ఒక కాఫీ కలుపుకొని వచ్చేదంటే తను కలుపుకోరమంటది, కూర్చొని వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చోగానే ఈ వారం ఏదైనా టైం గ్యాప్ మిస్ అయ్యింటే అది ఫుల్ఫిల్ చేసేస్తుంది. 100% అండి. అది తీసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సేమ్ ఫీల్ లో ఉన్నా నేను కూడా. సో ఇది సెకండ్ది. ఫస్ట్ది వచ్చేసి గుర్తించడం. ఎప్పటికప్పుడు మీ వైఫ్ని లేదా మదర్ని గుర్తిస్తే, అందులో ఈ జనరేషన్ పిల్లలైతే ఏదో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఎవరి కోసం చేస్తావు, కన్నావు కదా నువ్వు చేస్తావు అనే వర్స్ట్ డైలాగ్స్కి వెళ్తున్నప్పుడు ఊరి వీళ్ళ కోసం చేసేదని చెప్పి ఆ లోపల మనోవేదన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ చేయాల్సింది గుర్తించడం, సెకండ్ది టైం ఇవ్వడం, మూడోది అన్నిటికంటే మ్యామ్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ఇదే క్వశ్చన్ నేను 10 సంవత్సరాల ముందు అడిగితే నాకు తెలియదు, కానీ అప్పుడు కూడా మిమ్మల్ని అదే క్వశ్చన్ అడుగుతాను మ్యామ్. మీ హస్బెండ్ గారు కనుక వచ్చి, లేకుంటే మీ కూతురే, ఇప్పుడు యాక్చువల్గా తను 12 years నాకు తెలుసు కాబట్టి, 8 years అప్పుడు తన పాప వచ్చి, అమ్మా నువ్వు ఒకవేళ ఏం అవ్వాలనుకుంటున్నావు, ఏం సాధించాలనుకుంటున్నావు అని మిమ్మల్ని కనుక అడిగి, ఆ రోజు నుంచి మీ కూతురు కనుక చిన్నప్పటి నుంచి అమ్మ నువ్వు వెళ్ళి నేను సపోర్ట్ చేస్తా, ఇంట్లో ఏదైనా పని ఉంటే నేను చేస్తానని ఆ రోజు నుంచి కనుక సపోర్ట్ చేస్తూ వచ్చుంటే, ఇప్పుడు చేశారు కాబట్టి ఈరోజు ఒక సీఈఓగా ఒక కంపెనీకి మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఫ్యామిలీ 100% సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. 100%. లేకుంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ మ్యామ్. అవునండి. అర్థమైందా? అంటే ఒక స్త్రీకి ఫ్యామిలీలో ఉండేవాళ్ళు నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎలా సాధించాలంటే మేమేం చేయాలి అని కనుక ఆ టైంలో గుర్తించి తను అనుకున్న కళ్ళన్నీ పిల్లల కోసం ఫ్యామిలీ కోసం త్యాగం చేసిన అదే తల్లికి ఒక్కసారి అమ్మ నువ్వు ఖాళీగా ఉన్నావు, ఈ ఒక్క క్షణం నువ్వు ఏదైనా చేస్తానని చెప్పి స్కిల్ నేర్చుకుంటావు, సపోర్ట్ చేస్తాడు అనే థింగ్ చేశారంటే మాత్రం ఆ తల్లి ఇంకా 200% ప్రాణం పెట్టి ఆ కుటుంబానికి ఇస్తుంది. ఇందాక మీరు మీ డ్రీమ్ ఏంటి అన్నారు కదా, మ్. ఒక మదర్గా నా డ్రీమ్ ఏంటి అన్నప్పుడు బహుశా 99% ఇప్పుడు నేను చెప్పే ఆన్సరే చెప్తారేమో. మ్. నా పిల్లల్ని ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు బాగా సెటిల్ చేసి మంచి పొజిషన్లో చూడాలని. ఇక్కడ నా డ్రీమ్ అసలు ఉండదు, అదవుతుంది తప్ప అవును. నా పర్సనల్ నేను ఒక సీఈఓగా ఉన్నానా లేకపోతే ఇంకొక స్టెప్కి వెళ్తానా ఆ ఆలోచన రాదు సుధీర్జీ, ఒక తల్లికి రాదు. అందుకే ఫస్టే నేను అప్పుడు అది చెప్పాను, గుర్తించాల్సింది. అందుకే ఫస్టే చెప్పాను మీకు, తల్లికి ఏదన్నా ఉంటే వీళ్ళందరూ Yes. బాగుంటే అనే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ మిగతా వాళ్ళ మనమేం చేయాలంటే వీళ్ళందరూ బాగుంటారు, వాళ్ళందరిలో మేము ఉన్నాం, కానీ నీకేం కావాలి, ఎస్ నీకేం కావాలి. రేపటి రోజున ఎండ్ ఆఫ్ ది డే వెనక్కి తిరిగి చూసుకొని మ్యామ్ ఈరోజు చాలా మంది మదర్స్ ఎక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తెలుసా? కొంత స్టేజ్ దాటిన తర్వాత నాకంటూ లైఫ్ లేదు, నాకంటూ వీళ్ళ కోసం త్యాగం చేసి అవునండి. ఇప్పుడు నా సొంత కాళ్ళ మీద నేను చేయలేకపోతున్నాను రిగ్రెట్ లో చాలా మంది మదర్స్ ఉన్నారు. నేను అంటాను పెళ్లి చేసి పిల్లల్ని పంపించేస్తున్నామండి. మ్. ఓకే, ఎంటీ అయిపోతుంది. ఏమిటి
ఇంట్లో కూర్చుంటున్నాం, వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు కనిపించరు. True. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఇంకంటూ ఎవరున్నారు? వాళ్ళ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు. ఈ క్వశ్చన్ రేజ్ అవుతోందండి So, చాలా మంది పేరెంట్స్లో. అందుకే పిల్లలు కూడా ఏం చేయాలంటే వీలైనంత వరకు వాళ్ళతో మాట్లాడేటప్పుడు నువ్వు నీకుండే రోజు 2 గంటల టైంలో నువ్వేం చేయగలుగుతావు, నీకేం కావాలి అనేది అటు భర్త కానీ పిల్లల కానీ ఎవరైనా అడగగలిగితే డెఫినెట్గా ఆ ఫ్యామిలీ సిస్టమ్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 100% అప్పుడు ఎందుకంటే మదర్ ఏదో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ వెళ్తూ ఉంటే అటు ఫ్యామిలీకి బాగుంటుంది, అటు పిల్లలకి బాగుంటుంది, బాండింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. Yes. ఇదే చాలా మంది మిస్ అవుతున్నారు. ఆ మదర్ ఎక్స్పెక్టేషన్ కూడా ఇదేనండి. Yes. తన అవసరం తనతో కాస్త టైం స్పెండ్ చేయటం, అంతే. తనకి ఏం కావాలో దాన్ని ఎంకరేజ్ చేయగలగటం. ఎంతసేపు అమ్మే చూడటం, అమ్మే ఎక్స్పెక్టేషన్స్ కి వెళ్ళటం కన్నా, Exactly. అంటే నేను ఒక మదర్ ఒక హోస్ట్ గా మాట్లాడట్లేదు లేదు, ఇక్కడ, నేను ఒక మదర్ గా 200% మాట్లాడుతున్నాను. మా ఎక్స్పెక్టేషన్ అలా ఉంటది సుధీర్. సింపుల్ గా మ్యామ్, సింపుల్ గా. ఎందుకంటే నేను నా తల్లిని కూడా చూశాను, Yes. ఇప్పుడు నా భార్యకి కూడా నేను భార్యని ఫస్ట్ అదే అంటాను. నేను మా భార్యతో మాట్లాడి ఫస్ట్ ఇది నా వైఫ్ కూడా చూస్తాను, మృదులా కూడా చూస్తుంది. నేను Okay. క్లియర్ గా చెప్తాను వాట్ యూ వాంట్ వచ్చి రేపటి రోజున ఎండ్ ఆఫ్ ద డే అది మేబీ నా భార్యగా ఉంటావు, లేకుంటే ఇంకో ఇద్దరు పిల్లలు తల్లిగా ఉంటావు. వాట్ ఈస్ మృదుల దేర్? అసలు నువ్వేం చేయాలనుకున్నావు? ఇప్పుడు మా వైఫ్ వర్క్ చేస్తుంది, కాగ్నిజెంట్లో వర్క్ చేస్తుంది. నేను వద్దు ఇప్పుడు నాకేమి డబ్బులు సరిపోవంటే డబ్బులు ఉన్నాయి, కానీ తన ఐడెంటిటీ ఏంటి? ఆ, ఇప్పుడు నేను అది ఎంకరేజ్ చేయలేదు అనుకోండి, అవునండి. రేపటి రోజున 10 ఏళ్ల తర్వాత సుధీర్ భారీగా ఉండిపోయాను, లేకుంటే ఇద్దరు పిల్లలు తల్లిగా ఉండిపోయాను అనేది కాదు, నీకంటూ ఏంటి అనేది ఇచ్చాను అనుకోండి, జీవితాంతం తన ఆనందంగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్. రైట్. ఇది జాబ్ చేసే వైఫ్స్ కానీ లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళే స్త్రీల గురించి మనం మాట్లాడుతున్నాం. అమ్మకి మనం ఏమి ఇవ్వాలి? అమ్మ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? మన అమ్మ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? అంటే మనం భార్యకి ఇచ్చే ప్రయారిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, భార్యకి ఇచ్చే ప్రయారిటీ తనకి ఇస్తున్నారు, తన గోల్ని అచీవ్ చేయడానికి ఎలా సపోర్ట్ చేయాలో అలా చేస్తున్నారు. కానీ అమ్మ ఉంటారు, అమ్మకి ఇవ్వాల్సింది ఏంటి? అమ్మ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటారు? అమ్మ ఉద్యోగం చేయదు, అమ్మ ఇంట్లోనే ఉంటారు. అవును. అమ్మ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు సుధీర్జీ? సో మదర్ గురించి అడిగితే ఇందాక మీరే మీ మదర్తో ఏం చేశారు మ్యామ్? అదే. వెళ్ళి జస్ట్ ఒక టైం. ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది ఏముందిలే ఆవిడ ఉన్నారు చేస్తారనే విధంగా కాకుండా ఆ టైంలో ఆవిడ ప్రెజెన్స్ని ఐడెంటిఫై చేయడం, ఆవిడ ఉండడం, ఆవిడతో వెళ్ళి నేను కూర్చోవడం. ఆవిడ నా దగ్గర నుంచి ఇప్పుడు అరే నిన్ను నేను కని పోషించాను, అన్ని చేశాను కదా, ఇప్పుడు నాకు ఒక కారు, నాకు ఒక గాజులు, నాకు బంగారం అన్ని చేసి పెట్టమని ఏ తల్లి కోరుకోదు. అవునండి. కానీ వచ్చాక అమ్మ ఏంటి సంగతులు, అవును ఈరోజు ఇలా జరిగిందని చెప్పి నేను కూర్చొని మాట్లాడితే ఇంకా రోజంతా నేను కనపడకపోయినా పెద్దగా ఏం అనిపించదు. ఏముండదండి. ఆ టైంలో వాళ్ళు కోరుకునేది ఏంటంటే వెళ్ళేటప్పుడు అమ్మ వెళ్ళొస్తాను, వచ్చిన దాకా అమ్మ ఈరోజు తిన్నావా, లంచ్ అంతా బాగానే ఉందా అని నేను మాట్లాడే 2 మాటల కోసమే ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సుధీర్, ఎవరైనా మ్యామ్ ఒకే ఒకటి ఏంటంటే నేను ఇప్పటికీ వెళ్ళేటప్పుడు అమ్మ వెళ్ళొస్తాను, వచ్చినప్పుడు ఏమ్మా, ఆ 2 డైలాగులు ఆమెకి. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఒకవేళ పొరపాటున మర్చిపోయి వెళ్ళిపోయానంటే మళ్ళీ ఫోన్ చేసి ఏరా ఏదో చెప్పలేదు, వాళ్ళు కోరుకునేది అదే. అప్పుడప్పుడు కావాలనే మర్చిపోతాను, ఎందుకంటే వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ విల్ గెట్ టు నో. సో ఫస్ట్ వాళ్ళ ప్రెజెన్స్ ని మనం రికగ్నైజ్ చేస్తూ వాళ్ళ ప్రెజెన్స్ గురించి ఒకసారి మాట్లాడితే థింగ్స్ విల్ బి ఓకే అండి. రైట్. మనం చేస్తేనే మన పిల్లలు రేపు మనకి చేస్తారు కదా. నేను నిన్న రమారవి గారు ఈవెంట్కి వచ్చారు. ఇది ఒక్కటి మాత్రం మీ అందరికీ చాలా బాగా, అంటే మనం చేసేది పిల్లలు ఎలా ఫాలో అవుతారు. రమారవి గారు రాగానే నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఆవిడకి పాదాభివందనం చేసి వచ్చేసాను. తర్వాత ఆవిడ వెళ్ళి సెషన్ అంతా అయిపోయిన తర్వాత లాబీలో కూర్చోన్నారు. నేరుగా నా పాప వచ్చి నమస్కారం చేసి కాళ్ళకి నమస్కారం చేసింది. చూడండి, ఎవరు చెప్పారంటే ఏం లేదు మా నాన్నగారు చేశారు, నేను చేశాను అంతే. ఇక్కడ ఎందుకు చేసావు నాకంటే, మా నాన్నగారు చేశారంటే మీరు గొప్ప వ్యక్తి అయి ఉంటారు, అందుకే మీరు గొప్ప వ్యక్తి కాబట్టి నేను నమస్కారం చేశాను. ఇది నేను చెప్పలేదు, చెప్పక్కర్లేదు. ఏ స్కూల్లో నేర్పిస్తారు మేము? Yes అండి. సంస్కారం అనేది నేను ఈరోజు నా తల్లిని ఎలా చూసుకుంటున్నాను, రేపు నా కూతురు కూడా నన్ను అలాగే చూసుకుంటుంది. నేను ఇప్పటికీ ఈ విషయం చెప్పి ముగిస్తాను మ్యామ్. మా అమ్మగారు మా పెద్దమ్మ ఇద్దరు కలిసి మా అమ్మ మంచం మీద ఉంటే దాదాపుగా 2 సంవత్సరాల పాటు బాత్రూమ్ క్లీన్ చేసింది వాళ్ళే, నా కళ్ళ ముందే చేశారు. నేను అబ్జర్వ్ చేస్తూ వీళ్ళు ఎంత కష్టపడుతుందో నేను చూశాను. వాష్రూమ్కి వెళ్ళినా క్లీన్ చేశారు, టాయిలెట్కి వెళ్ళినా క్లీన్ చేశారు, స్నానం చేపించేది. ఎందుకంటే ఆవిడ పక్షవాతంతో బాధపడుతూ మంచాన ఉంటే 2 సంవత్సరాలు మంచం మీద సేవ చేశారు. ఈరోజు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా తల్లికి నేను అదే సేవ చేస్తాను. ఎందుకు అంటే నా తల్లి ఎలా చేసిందో చూసి నేను నేర్చుకున్నాను కాబట్టి. ఇది నేను ఎక్కడ ఏ స్కూల్లో నేర్పించాను, ఒక గొప్ప లెసన్ని తల్లిదండ్రులుగా మనం నేర్పించాల్సింది. 100% అండి. నో వర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.